అన్నం తింటావా తినవా? చదువుకుని బాగుపడతావని బెంగళూరు పంపిస్తే ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావా? సమయానికి నీ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి, లేకపోతే ఏం జరిగేది? నానా పాటలు పడి డబ్బులు పంపిస్తా ఉంటే నువ్వు వేసే యాసలియ్యా? తను నిజంగా ప్రేమించాను వదిన, చాలా ప్రేమించాను. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనకు కూడా నా మీద ప్రేమ ఉండేది. ఈ 1 ఇయర్లో తన కోసం చాలా చేశాను, చాలా మార్చుకున్నాను, చాలా మానుకున్నాను. ఒక చిన్న విషయంలో తనను మారమని అడిగాను, అంతే గొడవపడి వెళ్ళిపోయింది వదిన. ఎంత బ్రతిమలాడినా వెళ్ళలేదు. ఫోన్ నెంబర్ మార్చేసింది వదిన. పిచ్చెక్కిపోయేది వదిన. అస్సలు నిద్ర పట్టేది కాదు. 10 డేస్ తర్వాత పార్క్లో ఒక అబ్బాయితో తను చూశాను. అస్సలు తట్టుకోలేకపోయాను. చచ్చిపోవాలనిపించింది. నేనైతే ఏదో ఎమోషన్లో సూసైడ్ అటెంప్ట్ చేసేసాను. కార్తీక్, సంవత్సరం క్రితం నీ జీవితంలోకి వచ్చిన అమ్మాయి నిన్ను విడిచి వెళ్ళిపోతే ఆ బాధను తట్టుకోలేకపోతున్నావు కదా. ఇన్నేళ్ల నుండి మాతో ఉన్న నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఆ బాధను ఎలా తట్టుకోగలుగుతావనుకున్నావు? నువ్వు నచ్చలేదని తను నిన్ను విడిచి వెళ్ళిపోవడం తప్పైతే, తను దక్కలేదని నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం తప్పు కాదా కార్తీక్? నీదేనా ప్రేమ, మాది ప్రేమ కాదా? సారీ వదిన, ఇదంతా నేను ఆలోచించలేకపోయాను. కార్తీక్, నీకు చాలాసార్లు ప్రభు కోసం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమిస్తున్నా ఆ ప్రేమలో ఏదో ఒక లోపం ఉంటుంది. మనం ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ ఏదో ఒక చోట ఆగిపోతుంది. ఏ లోపం లేకుండా, ఎప్పుడూ విడిచిపెట్టకుండా మనల్ని ప్రేమించేది ప్రభువే. ప్రార్థన చేసుకో. గాయపడిన నీ గుండెను ఆయన బాగు చేస్తాడు. మేమెవరం తీర్చలేని బాధను ఆయన మర్చిపోయేలా చేస్తాడు. నీకొక కొత్త జీవితాన్ని ఇస్తాడు.